welcome to the brand new show Big C presents Big Time Pass, co-sponsored by Furniture World. నేను మీ ఆర్జే చేతు. యూజువల్లీ టైం పాస్ అవడం కోసం మన ఫ్రెండ్స్ తో కూర్చొని చిట్ చాట్ చేసుకుంటాం, రకరకాల గేమ్స్ ఆడుతూ ఉంటాం. అలాగే మన షోకి రాబోతున్నటువంటి సెలబ్రిటీస్ తో చాలా విషయాలు మాట్లాడుకుంటూ, ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడుకుంటూ, బోల్డ్ అని గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చుకుంటూ జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే బిగ్ టైం పాస్. మరి ఇవాళ మన షోలో రాబోతున్న గెస్టుల గురించి వస్తే, ఒకరు నాకు రైట్ ఐ, ఇంకోళ్ళు లెఫ్ట్ ఐ, ఇద్దరితో ఉన్నారనుకోండి హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఎస్, ఒకరు వచ్చేసి టెలివిజన్ లో తను చేసేటువంటి షోస్ అన్నిటిలో ఫుల్ టు రేటింగ్ తీసుకొని వస్తున్నారు. ఒకరు వచ్చేసి ఏ షో చేసినా కూడా అమేజింగ్ రేటింగ్స్, అందుకే రేటింగ్ స్టార్ యాంకర్ అంటున్నారు. ఇంకోళ్ళు వచ్చేసి ఏ షో అయినా సరే ఈయన ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ పాటకి అర్థమైంది కదా. టూ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్, టూ అమేజింగ్ టెలివిజన్ ఎంటర్టైనర్స్, శ్రీముఖి అండ్ అవినాష్. సో లెట్స్ వెల్కమ్ మై ఫ్రెండ్స్ శ్రీముఖి అండ్ అవినాష్. హాయ్, వెల్కమ్ టు బిగ్ టైమ్ పాస్ శ్రీముఖి అండ్ అవినాష్. Thank you. నమస్కారం. నువ్వేంటి రాజా సినిమాలో వెంకటేష్ అన్నావు, ఇప్పుడు అలానే ఉంటావా? ఫస్ట్ ఎపిసోడ్ కదా, ఐ డోంట్ వాంట్ బికమ్ ఏ చిల్లర, బిహేవ్ చిల్లర. ఇప్పుడే చిల్లర అయిపోయినా ఆల్మోస్ట్ ఆ డైలాగే రాని ఇంగ్లీష్ మాట్లాడేసి. ఎనీవేస్, వెరీ హ్యాపీ, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ షో. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ ఉన్నాగా 2 ways ఉన్నాయి ఈ లొకేషన్ రావడానికి. అక్కడ నుంచి ఒక వే, ఇక్కడ నుంచి ఒక వే, 2 ways. నాకు ఇది మంచి ఇంటర్వ్యూ అని అన్నావు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిన ఆయన కాంబినేషన్ లో రాను అని చెప్పాను. శ్రీముఖి అవినాష్ తో రాను అని చెప్పినా కూడా నేను శ్రీముఖిని కన్విన్స్ చేసి ఒప్పించి, ఎందుకు వస్తా అని చెప్పు. అదే అది నువ్వు ఆన్సర్ చేయాలి. షీ ఇస్ మై ఫ్రెండ్. లెట్ మీ టాక్ అబౌట్ బిగ్ టైం పాస్. సో టైం పాస్ కి మనం ఏదైనా తెలుగులో ఆడు, ఇంగ్లీష్ లో కొత్త పదాలు వాడగలం. పర్వాలేదు, హౌఎవర్ యు ఆర్ కంఫర్టబుల్. ఐ యామ్ ఓకే విత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీముఖి, థ్యాంక్ యూ వెరీ మచ్ అవినాష్. బిగ్ టైం పాస్ లో వచ్చేసి మనం టైం పాస్ అవడం కోసం ఎలా అయితే గేమ్స్ ఆడుకుంటాము, చిట్ చాట్ చేసుకుంటాము, ద సేమ్ వే ఇవాళ కూడా మనం గేమ్స్ ఆడుకుంటాం, చిట్ చాట్ చేసుకుంటాం. కానీ కండిషన్స్ ఏంటి అంటే, కొన్ని ఛాలెంజెస్ ఇచ్చినప్పుడు ఆ ఛాలెంజెస్ పాస్ అయితే యుల్ బి గెటింగ్ అ గిఫ్ట్ హ్యాంపర్ ఆన్ ద స్పాట్. సో ఎవ్రీ రౌండ్ కి ఎవ్రీ గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోవచ్చు. దేర్ ఇస్ వాచెస్, గాగల్స్, హ్యాండ్ బ్యాగ్స్, పర్ఫ్యూమ్స్. లేవు అంత బడ్జెట్ రాలేదు సార్. ఓకే, బట్ అత్తూరులో ఆ బడ్జెట్ కూడా వచ్చి నువ్వు అలాంటి షో ప్రతి ఎపిసోడ్ మమ్మల్ని పిలిస్తే వీలైనంత కంటెంట్ ఇస్తాం. పొద్దున్నే ముష్టోళ్ళతో ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను. అలాంటి రేంజ్ కి నేను కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఒకసారి ఒక వార్మప్ సెషన్ చేద్దాము. వార్మప్ కోసం జర్రగండి చాపిల్లమ్మ జాకెట్టేసుకొచ్చనండి. థియేటర్ రా బాబు, థియేటర్ ఫ్రెండ్స్ అంటారు. వార్మప్ ఏంటి అంటే, యూ నీడ్ టు ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో ఇన్స్ట్రక్షన్స్. ఫాలో మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ అంటావేమో అనుకున్నాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడ. దట్స్ ఎనీహౌ హ్యాపెనింగ్ కదా, ఆల్రెడీ ఫాలోయింగ్ కదా. సో నేను శ్రీముఖి అన్నప్పుడు చాలా పద్ధతిగా ఉంటుంది శ్రీముఖి. అసలు శ్రీముఖిని చూస్తే పద్ధతికి మారిపోయారు అన్నట్టు ఉంటది. కాబట్టి ఏదో నేను వేరే షూట్ నుంచి చీరేసుకొని వచ్చాను, నీ షోకి అయితే నేను జీన్స్ అలానే వద్దామని అనుకున్నాను. కానీ శ్రీముఖి నువ్వు జీన్స్ అది వేసుకున్నా కూడా పద్ధతి అంటే శ్రీముఖి అంటే పద్ధతి అని నాకు అన్నకి బాగా తెలుసు. చెప్తా, శ్రీముఖి అన్నప్పుడు పద్ధతిగా వచ్చింది కాబట్టి నమస్తే పెట్టండి. ఓకే, అలాగా. ఓకే, అవినాష్ చిచోరా, చిల్లర్, రోడ్ సైడ్ రోమియో లాగా కాకపోయినా జెంటిల్మెన్ లో ఉంటాడు కాబట్టి సెల్యూట్. జెంటిల్మెన్ లాగా చేయాల్సిన అవసరం లేదు, నువ్వు అదే అనే విషయం నీకు తెలియాలి. I am also not talking to you. You are not host. నాకు ఒక్కటి నాకు నచ్చిన విషయం ఏంటంటే, సో ఈ గేమ్ ఎవరైతే ఓడిపోతారో ఇట్స్ వార్మప్. అయినా సరే ఓడిపోయిన వాళ్ళకి కాకుండా గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్ ఉంటుంది. ఓకే, సో వార్మప్ కి కూడా గిఫ్ట్ హ్యాంపర్ ఉంది కాబట్టి లెట్స్ సీ. ఓకే, లెట్స్ సీ వాట్స్ ద గిఫ్ట్. యా, ముందే చెప్తారా? yes, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో బామా ఎంపోరియో నుంచి అమేజింగ్ గిఫ్ట్ హ్యాంపర్ వార్మప్ సెషన్ కోసం. రైట్, బామా గిఫ్ట్ కాబట్టి ఆ బామకే ఇచ్చేసి నీ లైఫ్ లో కూడా చాలా మంది బామలు ఉన్నారు కదా, ఆ బామలకి ఇవ్వచ్చు కదా. నేను బామ గురించి మాట్లాడలేదు, బామ గురించి మేము చెప్తున్నాం. ఓకే, 3, 2, 1 గో. ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీముఖి, అవినాష్. శ్రీముఖి, అవినాష్,
పెట్టలేదు చెయ్యి ఇక్కడ ఉంది. అవినాష్ శ్రీముఖి శ్రీముఖి అవినాష్ శ్రీముఖి అవినాష్ శ్రీముఖి అవినాష్ అవినాష్ శ్రీముఖి శ్రీముఖి అవినాష్ అవినాష్. అమ్మో ఇంత సీరియస్ గా ఆడేస్తున్నారు రేటర్ బాబు ఇద్దరు. మేమిద్దరం లేఖగాలు. లుక్ ఎట్ మీ అండ్ ప్లే ఓకే రెడీయా 3 2 1 గోస్. అవినాష్ శ్రీముఖి శ్రీముఖి శ్రీముఖి. ఎంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? Let me tell you something. This man clearly distracted me. థ్యాంక్ యూ సో మచ్ చేతు, థ్యాంక్స్ అ లాట్. పట్టుకో థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. బామా ఎంపోరియా నుంచి గిఫ్ట్ హ్యాంపర్. ఫస్ట్ వార్మ్ అప్ సెషన్ అవినాష్. శ్రీముఖి ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి. నువ్వు ఎందుకు నన్ను చూసి ఇలా డిస్ట్రాక్ట్ చేసావు? I'm the host. I'll do whatever I want to do. So, వార్మ్ అప్ వరకే నీకు మిగిలినాయని నాకే. చూద్దాం అది కూడా. బామా ఎంపోరియాలో వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్, గోల్డ్ జ్యువెలరీ, ఇన్ప్రెషన్ జ్యువెలరీ అన్ని ఉంటాయి విజయవాడలో. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. హెయిర్ యాక్సెసరీస్, గోల్డ్ జ్యువెలరీ ఇవన్నీ నీకే కదమ్మా. ఆడవాళ్ళకి సంబంధించి ఒకటి పక్కన పెట్టేసేయండి. అదేంటి అది నేను ఇవ్వాలి కదా. సో అవినాష్ మనం టైం పాస్ చేసుకోవడం కోసం కొన్ని కబుర్లు మాట్లాడుకుంటాం కాబట్టి నేను ఒకటి అడగాలనుకుంటున్నా. అవినాష్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏంది? ఎంటర్టైన్మెంట్ చేయడం అది ఏంటి? అంటే లైక్ ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచడం, వాళ్ళు నవ్వేలా చేయడము. ఎంటర్టైన్మెంట్ ఇస్ ఎంగేజింగ్ ఎ పర్సన్, ఎంగేజింగ్ ఎ సెట్ ఆఫ్ క్రౌడ్. నన్ను అడిగాడు శ్రీముఖి. అదే అంటున్నా, నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను నీ చెప్పొచ్చు పాయింట్ ఆఫ్ కదా. వ్యూ అడిగినప్పుడు చెప్పు. ఎంటర్టైన్మెంట్ ఏంటి ఎంగేజింగ్ Big Boss? పీపుల్. ఎంటర్టైన్మెంట్ అంటే ఎంగేజింగ్ పీపుల్. ఒక పర్సన్ మనం ఎంగేజ్ చేస్తూ వాళ్ళని ఒక కామెడీ చేయొచ్చు, ఒక మూవీ చేసి ఎంటర్టైన్ చేయొచ్చు, డాన్స్ చేసి ఎంటర్టైన్ చేయొచ్చు, లైక్ వాళ్ళతో చిట్ చాట్ చేసి ఎంటర్టైన్ చేయొచ్చు, వాట్ ఎవర్ చాలా ఉంటాయి. ఇట్స్ ఎంగేజింగ్ పీపుల్. శ్రీముఖి, why more anchoring and less acting? Because I love hosting. It is my first love. అండ్ నేను దీని నుంచి జనాలకి దగ్గర అయ్యాను. అండ్ టెలివిజన్ ఏంటంటే ఎక్కువ రోజులు కేటాయించడం జరుగుతుంది టీవీకి. మాకు ఫిక్స్డ్ స్కెడ్యూల్స్ ఉంటాయి. అండ్ ప్రస్తుతానికి నేను అప్పుడప్పుడు దేర్ వర్ టైమ్స్ వెన్ ఐ డిడ్ 4 shows at a time. రైట్ నౌ ఐమ్ డూయింగ్ 2-3 shows at a time. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో సినిమాకి టైం కేటాయించడం కష్టం. దట్ ఈస్ వై. అండ్ ఐఎమ్ వెరీ చూజీ వెన్ ఇట్ కమ్స్ టు మూవీస్. నాకు చాలా నచ్చి వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. యూ షుడ్ బి నోయింగ్ లాస్ట్ మూవీస్ బోలా శంకర్, చిరంజీవి, బోలాజీ. నైస్, గుడ్ వన్. అవినాష్, శ్రీముఖిలో నీకు నచ్చే 1 quality అండ్ నచ్చని 1 quality. నచ్చందిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నా కదా, అక్కడ రమ్మని పిలిచింది అనుకో, అక్కడ అవుతుంది. ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ రింగ్ లిఫ్ట్ చేయలే అనుకో, ఫీల్ అవుద్ది. ఎస్ అంట సొసైటీలో నన్ను బ్యాడ్ చేద్దామని మీరు ఇద్దరు పడుతున్న పన్నాగాలి ఏం నేను సొసైటీకే పోవాలా మేము? అన్నిటికన్నా హైలైట్ ఇక్కడ నుంచి అక్కడ రమ్మంటే రాకపోతే ఫీల్ అవుతుంది. మీకు మీరు ఇంటికి వచ్చిన ప్రతిసారి అద్భుతమైన అదే చెప్తున్నా, వంట చేసినప్పుడు పప్పు వేసుకోమని అనుకో, అని తర్వాత ఏంటంటే పప్పు వేసుకో ఇప్పుడు అన్నాక తింటాను. పప్పు అన్నాక రసం వేసుకో. ఆయన అడిగింది ఒకటే. నాకు చాలా చెప్తున్నా, నాకు చాలా ఉన్నాయి. ఆయన ఇంకోటి మెసేజ్ చేసినప్పుడు రిప్లై అయితే ఆయన ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాల్ చేసావు అట్ ఏ టైం, తన కాల్ చేసింది. ఫస్ట్ నువ్వు కాల్ చేసావు, సెకండ్ తను కాల్ చేసింది, కానీ ఫస్ట్ తనకే కాల్ చేయాలి నేను, లేకపోతే నీకు లాస్ట్ టైం గుర్తుంది ఎప్పుడు చెప్పు నేను బ్లాక్ చేయడం? నిజంగా చెప్పు. అరౌండ్ ఒక నాకు ఎందుకు ఇప్పుడు చేయబోతున్నావు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. నేను ఈ మధ్య కాలంలో అవన్నీ మానేసిన బికాజ్ ఐమ్ ఏజింగ్. నేను అవన్నీ మానేశాను. మీరు నాకు గుర్తు చేసి మరి బ్లాక్ చేయించుకునేలాగా. చెప్పి చేతి ఇవే చెప్పని చెప్పించాడు నాతో. ఓకే, సో దిస్ ఇస్ అ స్క్రిప్టెడ్ షో. వెరీ మచ్ ప్రిపేర్డ్. అవినాష్ నచ్చిన క్వాలిటీ? నచ్చిన క్వాలిటీయా? మాటలు రావా? వంటలు బాగా చేస్తుంది, ఫ్రెండ్స్ కి బాగా వాల్యూ ఇస్తుంది, అండ్ హెల్పింగ్ నేచర్, అండ్ సిట్టింగ్ లో ఉన్నప్పుడు అంటే సిట్టింగ్ లో ఉన్నప్పుడు తాగుతావని ఎంకరేజ్ చేస్తుంటే మంచిగా. షట్ అప్, ఐ నెవర్ డిడ్ దట్. ఐ మీన్ స్వీట్ రసం అవన్నీ తాగమంటావు కదా, లైక్ రసాలు, లైక్ జ్యూసెస్ అలా. శ్రీముఖి, హ్యాపీనెస్ వచ్చినా బాధ వచ్చినా ఇమ్మీడియట్ గా నువ్వు రీచ్ అయ్యే ఒక 3 persons ఇన్ యువర్ లైఫ్. ఓ, ఇది నీ పేరు ఉంటాయని చెప్పేసి రాసుకున్నా క్వశ్చన్ ఇది. అసలు ఉంటుందని అనుకుంటున్నావా? చెప్పాను. యా, అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ నువ్వు రీచ్ అయ్యే 3 people. వెరీ గుడ్ క్వశ్చన్.
తమన్నా, భాటియా, No, Simhadri. my friend. Chetu and let me see. Sushruth is Family. ఆయనకి చెప్పు కొంచెం ఎడ్యుకేట్ హిమ్ నో. ఫ్యామిలీ కాకుండా అన్నా నేను. తమన్నా, చైతు అండ్ సాకేత్. తెలుసు కదా. నెక్స్ట్ ఏమైంది అవినాష్, ఫేస్ అలా అయింది? ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? మీకు ఒకప్పుడు మీ ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు అండ్ మీరు గ్రో అవడానికి, అలాగా మీరు మీ ఫ్రెండ్స్కి ఎలాంటి సపోర్ట్ ఇస్తూ ఉంటారు వాళ్ళు గ్రో అవడానికి? గ్రో అవడం అంటే నైట్ ఏంటిది? టైమ్స్ ఇచ్చే సపోర్ట్. అరే మామా ఏక్ పెగిలా. గ్రో అవడం అంటే ఏంటిది మామూలుగా? ఎదగడం కోసం, మీరు ఎదగడం కోసం శ్రీముఖి లాంటి వాళ్ళు సపోర్ట్ చేశారు, నీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు చాలా మంది. అలా నువ్వు నీ ఫ్రెండ్స్కి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నావు వాళ్ళు ఎదగడం కోసం? ఎదగడం కోసం సపోర్ట్ ఎదగడం అంటే కోసం కాదు. let me just clarify it to public also once through your medium. Yes. See, support is what, అరే బాగా చేస్తున్నావురా, ఇంకా బాగా చేయి, యూ కెన్ డూ దిస్, యూ కెన్ డూ దట్, ఆర్ ట్రై దిస్, ఈ అవుట్ఫిట్ బాగుంది, ఈ అవుట్ఫిట్ బాగాలేదు. బీయింగ్ హానెస్ట్ అబౌట్ వాట్ హీఈస్ డూయింగ్, True. ఎంకరేజ్ Yeah. వెన్ హీ డస్ సంథింగ్ వెరీ నైస్. True. ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ షోలో ఏదైనా అద్భుతంగా చేసినప్పుడు కానీ, Yes. ఏదైనా చేసినప్పుడు కానీ, ఆల్వేస్ బీయింగ్ దేర్. అంటే ఈ మనిషి నేను ఈ రూమ్ లో ఉన్నప్పుడు నేను లేనప్పుడు కూడా నా గురించి మనిషి మాట్లాడే వ్యక్తి ఎవరంటే ఐ వుడ్ డెఫినెట్లీ సే యూ బోత్. అట్లా ఐ విల్ గివ్ సపోర్ట్ బట్ నథింగ్. అదే నువ్వు ఇచ్చిన సపోర్ట్, ఇలాంటి సపోర్ట్ నువ్వు నీ ఫ్రెండ్స్కి ఎలాంటి సపోర్ట్ ఇస్తూ ఉంటావు? అదే లైక్ ఏమన్నా ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు బాధపడకు, వన్ ఫైన్ డే మనకు మంచి రోజులు వస్తాయి అండ్ ఇలాంటి ట్రై చేయి, కొత్తగా ట్రై చేయి అండ్ మూవీస్ ఆఫీస్ మనం వెళ్తుండాలి, లైక్ నాకు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ సజెషన్స్ అలా చెప్పి మనం సపోర్ట్ సపోర్ట్ ఇస్తున్నావు. చేస్తుంటాం. ఓకే శ్రీముఖి, ఇప్పుడు దాకా శ్రీముఖి అమేజింగ్ షోస్ అన్ని కూడా హోస్ట్ చేస్తుంది, ది బెస్ట్ యాంకర్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంది. అవుట్ ఆఫ్ ఆల్ ద షోస్ నీకు హార్ట్కి చాలా దగ్గరగా చాలా ఫేవరెట్ షో అంటే వాట్ ఈస్ దట్ షో? హార్ట్ కి చాలా దగ్గరగా ఫేవరెట్ షో, ప్రతి ఒక్కరి లైఫ్ లో కెరియర్ లో బ్రేక్ వచ్చిన షోస్ అని అంటారు కదా, అట్లా నా లైఫ్ లో ప్రస్తుతానికి ఒకప్పుడు బ్రేక్ వచ్చింది పటాస్ వల్ల. రైట్ నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ రైట్ నౌ నీకు బ్రేక్ ఏదైనా అంటే ఐ విల్ సే స్టార్మాలో ఆదివారం విత్ స్టార్ మా పరివారం, బికాస్ షో పేరు ఇంత పొడుగ్గా ఉంది, ఆదివారం విత్ స్టార్ మా పరివారం, బట్ స్టిల్ ఆదివారం షో బాగుంటుందండి, ఆదివారం షోలో బాగుంటుందని అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ సే పటాస్ ఇస్ మై మేజర్ బ్రేక్ అండ్ వాట్ ఎవర్ నెక్స్ట్ వస్తున్నాయని దాని తర్వాత బిగ్ బాస్ వాజ్ ఆల్సో సంథింగ్, ఎవ్రీ షో హ్యాడ్ సంథింగ్ టు డూ. ఇప్పుడు పటాస్ వల్ల నా టీనేజ్ యంగ్ అది కాలేజ్ గోయింగ్ అది కనెక్ట్ అయింది, బిగ్ బాస్ లో వాట్ ఇస్ స్ట్రీమ్ కి ఇన్ పర్సన్ కనెక్ట్ అయింది, ఆదివారంలో ఓకే ఒక సీరియల్ ఫ్యామిలీస్ తో ఎంటర్టైనింగ్ అది అయింది. సో పర్టికులర్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ వుడ్ సే గోల్డ్ రష్, దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షోస్ ఎవర్. శ్రీముఖి హోస్ట్ చేసిన వాటిలో ద మోస్ట్ అండర్ రేటెడ్ ఎవరికి తెలియని షో, బట్ నాకు జీ తెలుగులో ఐ థింక్ ఐ డెడ్ ఆల్మోస్ట్, నేను ఫస్ట్ ఫీమేల్ హోస్ట్ గా లేడీస్ అందరినీ హ్యాండిల్ చేస్తూ చేసిన షో గోల్డ్ రష్. దట్ ఈస్ ఆల్సో యూ లుక్ అమేజింగ్ ఉంటావు. సో యా అవినాష్, టీవీలో బెస్ట్ ఎంటర్టైనర్ అఫ్ కోర్స్ రైట్ నౌ అయితే అవినాషే. ఎనీ షో పెట్టగానే అవినాషే కనిపిస్తాడు. నీకన్నా టీవీ ఇండస్ట్రీలో బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరు ఉన్నారంటే కనుక ఎవరు? నేనే బెస్ట్ అంటే నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, నా బాగా చాలా మంది కూడా నువ్వు ఫీల్ అయితే పవర్ అనుకుంటారు, అఫ్ కోర్స్ ఫీల్ అవ్వను అట్లా. అండ్ టీవీ షో ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీముఖి నాకు తెలిసి. నీకన్నా నేను కలిసి చేస్తున్నాను, కలిసి చేయకపోయినా తను ఎంటర్టైన్మెంట్ సోలోగా ఉన్నా కూడా తను ఎంటర్టైన్ చేయగలదు. శ్రీముఖి, లాస్ట్ టైం when did you cry and why? When did I cry last? I think I cried recently ఇంట్లో చిన్న మా మమ్మీ తోటి ఒక డిస్కషన్ లో, అంటే మా అమ్మమ్మ గుర్తొచ్చి. శ్రీముఖి గారు కూడా ఏడుస్తారా? ఎందుకు ఏడును, నేను మనిషినే, నాకు కూడా ఉంటాయి ఇక్కడ నుంచి ఆ గ్రంథాలు ఏవో వాటర్ వచ్చేవి, టియర్ గ్లాన్స్. అవినాష్, లాస్ట్ టైం when did you cry and why? నేను అవినాష్ ని వెరీ రేర్ గా ఏడడం చూస్తాను, అవినాష్ ని కానీ చైతుని కానీ. లాస్ట్ టైం గుర్తున్నది నాకు, చైతుది కూడా గుర్తుంది, బిగ్ బాస్ నుంచి వచ్చాక వాడు ఏడ్చాడు. దెన్ అవినాష్ రీసెంట్ గా when he had a small bad incident at the house. అప్పుడే భయంకరంగా ఏడ్చాడు, 1 week ఏడ్చాడు. ఇంకా కానీ నేను ఎప్పుడైనా మీ ఇద్దరు ముందు ఏడ్చానా? Yes. గిర్రా. Yes. ఎప్పుడు చెప్పు. నీ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత. ఎందుకు చెప్పు, మళ్ళీ నేను గెలవనందుకు ఏడ్చానా అనుకుంటా. గెలవనందుకు కాదు, వాట్ ఎవర్ ద రీజన్, అందరిని మిస్ అయినందుకో లేకపోతే సడన్ గా ఇంటికి 3.5 months తర్వాత వచ్చేసేసరికి నా సర్కిల్ లో, నా స్పేస్ లో, నా ఫ్రెండ్స్ అందరిని చూసేసరికి కొంచెం ఓవర్వెల్మ్ అయిపోయి ఏడ్పించేసి. సో అది ఎప్పుడు అందరినీ నవ్వించేటువంటి శ్రీముఖి అవినాష్ కూడా సాడ్ మూమెంట్స్ ఉంటాయి వాళ్ళ లైఫ్ లో కూడా, వాళ్ళు కూడా ఏడుస్తారు. ద రీజన్
నేను కానీ ఇక్కడ ఉన్న ముగ్గురం కానీ మా సాడ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ లైఫ్ ఎందుకు చెప్పుకోమని అంటే మీరు ఎప్పుడు మమ్మల్ని అలాగా హ్యాపీగానే చూడాలి, అది వీల్ డీల్ విత్ ఇట్, మా ప్రాబ్లమ్స్ ని మేము డీల్ చేసుకొని వీల్ కమ్ అవుట్ ఓకే. సి కెమెరా ఇస్ మై రియలీ గుడ్ ఫ్రెండ్ మీ ఇద్దరు కన్నా. That's మా what- ఇద్దరిని వదిలేసి కెమెరా మొత్తం నేను ఇక్కడ నుంచి మొత్తం కెమెరాకి వచ్చి చూసి అన్ని చెప్పేస్తుంది. ఇప్పటి నుంచి క్వశ్చన్ కి ఆన్సర్ సరే కానీ రా. సరే క్వశ్చన్స్ అయిపోయినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ద చిట్ చాట్ విత్ యూ గైస్. సో చిట్ చాట్ చేసినందుకు కూడా అదే చెప్పింది ఆన్సర్ చెప్తా. సరే ఓకే. ఒక పని చేయండి, నేను బయటికి వెళ్ళేసి వస్తా. ఆయనకి ఏమన్నా లేదు, ఇట్ వాస్ అమేజింగ్. అంటే మీ రియల్ అంటే లోపల ఏం ఫీల్ అవుతున్నారో అది కూడా బయటికి చెప్పిండ్రు ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా ఊరికే థ్యాంక్ యూ చెప్పను కదా, డెఫినెట్లీ గిఫ్ట్స్ ఉంటాయి కదా. చాలా గిఫ్ట్లు వస్తాయి. సో శ్రీముఖి rappi.com నుంచి దిస్ గిఫ్ట్ హ్యాంపర్, అవినాష్ rappi.com నుంచి గిఫ్ట్ హ్యాంపర్. ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఐఎమ్ థింకింగ్ పిక్చర్స్. పిక్చర్స్ ఆఫ్ హూమ్? అఫ్ కోర్స్ నాది నాకే, వాడిది నాకు ఇచ్చావు. ఏమో తెలియదు, రెండు ఒకే కలర్ లో ఉన్నాయి. ఇద్దరికి ఆపోజిట్లు కూడా రావచ్చేమో. ఏ ఫోటో దొరకదా నీకు? నీ ఎవరి హాలీవుడ్ బ్యూటీ. హౌ ఇస్ ఇట్? కొరియన్ బ్యూటీ. Fantastic. rappi.com, thank you so much for these amazing pictures. ఎవరు అవినాష్? మై వైఫ్. అమేజింగ్. అనుజా? మై వైఫ్. ఫ్రాంక్లీ స్పీకింగ్ అనుజాకి ఎంత సెట్ అయిందో నీకు అంత దరిద్రం. ఇది కూడా చూడు, శ్రీముఖి ఎంతో బాగుందో. బాగుంది. ఓ మై గాడ్. 90s. ఇఫ్ యూ వాంట్ సే సంథింగ్ అబౌట్ దిస్ పిక్చర్, వాట్ యు వాంట్ సే శ్రీముఖి? హాడీ. కాదు, సరిగ్గా కనపడదు, కళ్ళజోడు కాదు. తెలుస్తుంది. ఆ కళ్ళజోడు గురించి ఏమైనా చెప్పాలనుకున్నా? అందుకే ఇచ్చావు కదా. ఓ నాయనో, వీడు ముంబైలో నా కోసం 200 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాడు. నేను అది షోకి వేసుకొచ్చానని ఇది ఫ్రేమ్ చేయించావా? ఇది నాదే నేను ఎప్పుడు అనుకున్నాను. రెట్రోకి బాగుంటది అని చెప్పేసి. బట్ వై డిడ్ యూ చూస్ బోత్ రెట్రో లుక్స్ ఓన్లీ? బికాజ్ ఐ లవ్ యూ ఇన్ దట్ లుక్స్, సారీలో, దట్ రెట్రో లుక్స్ లో. ఓల్డ్ కాలం అమ్మాయి అని అనట్లేదు కదా. లేదు, ఫర్ ఎవర్ గ్రీన్ అంటారు కదా, అట్లాగా. థ్యాంక్ యూ, ఐ లవ్ మై సెల్ఫ్ ఇన్ ఎనీ ఫార్మ్. సో rappi.com లో ఫోటో ఫ్రేమ్స్ తో పాటు ఫోన్ కి కావాల్సిన స్టిక్కర్స్, ఇంకా అమేజింగ్ స్టఫ్ ఉంటుంది. సో డూ చెక్అవుట్ rappi.com. ఆల్రైట్, చిట్ చాట్ విత్ చైతు అయిన తర్వాత ఇప్పుడు అసలు అసిస్టెంట్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. శ్రీముఖి, అవినాష్. ఇప్పటి నుంచి ప్రతి రౌండ్ కూడా టగ్ ఆఫ్ వార్ లాగా ఇద్దరి మధ్యన కాంపిటీషన్ ఉంటుంది. ఎవరైతే కాంపిటీషన్ లో విన్ అవుతారో వాళ్ళు గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుంటారు. ఓకే, ఈ ఆటగాళ్ళతో ఇప్పుడు ఆట స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ ఆట గెలిచిన వాళ్ళు పట్టు శారీస్ హోల్సేల్ Thank నుంచి you. దిస్ బ్యూటిఫుల్ శారీ గెలుచుకోబోతున్నారు. ఓకే, వేరే కలర్ కదా, కట్టుకుంటావా? మా ఆవిడ తీసుకెళ్ళాము. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఛాలెంజ్ నెంబర్ 1 లా రైట్ నో నేను జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి, పాలిటిక్స్ గురించి, మూవీల గురించి క్వశ్చన్స్ అడుగుతా. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని వచ్చినట్టు ఎంత పిల్లపిస్తున్నాడు. హలో, కనపడనేమో అంతో కొంచెం అవగాహన ఉంది. సో రూల్స్ ఏంటి అంటే నేను క్వశ్చన్ కంప్లీట్ చేసిన వెంటనే, క్వశ్చన్ కన్నా ముందే గ్రాప్ చేయకూడదు. క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ బుడ్డదాన్ని ఎవరైతే గ్రాప్ చేస్తారో దిల్ గెట్ ఏ ఛాన్స్ టు ఆన్సర్. క్వశ్చన్ విని ఎవరైతే ఫస్ట్ గ్రాప్ చేసుకుంటారో వాళ్ళకి. ఓకే, టోటల్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ ఎవరైతే మ్యాక్ యాంకరింగ్ చేసింది చెప్పండి, ఎవరైతే ఎక్కువ చెప్తారో వాళ్ళు విన్నర్స్. స్టార్ట్. రెడీయా? హ్యాండ్స్ బ్యాక్. ఫస్ట్ సి ఆస్క్ హిమ్ టు. హ్యాండ్స్ బ్యాక్. అవినాష్, ఫస్ట్ క్వశ్చన్ ఛాలెంజ్ నెంబర్ 1 లా ఫస్ట్ క్వశ్చన్, హూ ఇస్ అ కరెంట్ ఐటీ మినిస్టర్? చెప్పకూడదు. టైం ఏంటిది? శ్రీధర్ బాబు. రైట్ ఆన్సర్. 1 point to శ్రీముఖి. కేటీఆర్ గారి ప్లేస్ లో వచ్చారు కాబట్టి నాకు అట్లా ఆలోచన. సో 1 point goes to శ్రీముఖి. నెక్స్ట్ క్వశ్చన్ రెడీయా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పేర్లు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ. రైట్ ఆన్సర్. 1 more point. So 1 point to Avinash, 1 point to Srimukhi. Here we go with the third question, okay? Which actor owns a political party right now? పవన్ కళ్యాణ్ గారు. రైట్ ఆన్సర్. ఏమైనా చెప్పాలనుకుంటున్నావు శ్రీముఖి? యువర్ ఫేవరెట్ స్టార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. Of course, I absolutely love him and adore him. But frankly speaking, ప్రస్తుతానికి ఆయన పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన సినిమాలు చాలా మిస్ అవుతున్నాం. Avinash is leading with 2 points, Srimukhi with 1 point. And here we go with the fourth question. When did demonetization happen? హలో, క్వశ్చన్ కంప్లీట్. Year ఆ? టైం 2020. రాంగ్ అయిపోయింది. అంతే, రాంగ్. ఇంకొక ఛాన్స్ ఇచ్చిన. ఆప్షన్స్ 2015, 2016, 2020. I think 2016. రైట్ ఆన్సర్. కొట్టని చెప్పట్లో పర్లేదు మీరు కూడా. ఆప్షన్ తీసుకొని ఆన్సర్ చేస్తాను.
ఆప్షన్ తీసుకున్నా. Okay, now scores 2-2. Here we go with the fifth question, okay? And Star Malo కొత్తగా స్టార్ట్ కాబోతున్న షో పేరు. నీతోనే డాన్స్. Right answer. Avinash with 3 points. Srimukhi with 2 points. Here we go with the next question. RJ Chetu hometown. విజయవాడ. ఇచ్చాడు. Right answer. 3 points to Srimukhi and 3 points to Avinash. Ready for the 7th question? Yep. 3 points ఉన్నారు. Let's see who is getting that sari, okay? ఒక dice లో ఎన్ని dots ఉంటాయి? తీసింది. Tick tick 5. ఇంక 1 hour టైం ఇచ్చింది. Tick tick 4. Tick tick 3. ఒక నిమిషం. Tick tick 2. ఈ టూ మచ్ అబ్బా. Tick tick 1. Timer. 20. Wrong answer. 21. Wrong answer. You said 20, 21 is the right answer, but 20, 21. 20 is the wrong answer. Wrong answer. So sorry. See, first of all, No, I అట్లే disagree. Time limit ఉంటుందని నువ్వు చెప్పలేదు. నువ్వు టిక్ టిక్ 1 అనేసరికి నాకు 1, But 2, 3 నా క్యాలిక్యులేషన్ మిస్ అయింది. 6 + 5 అరే is తన 11. టైం చెప్తున్నా 5. 1 second. 6 + 5 is 11. 11 + 4 is 15. 15 + 3 is 18. 18 + 2 is 20. 20 + 1 is 21. బట్ Exactly. 20 చెప్పాను. Give it to me. I'm so sorry, Srimukhi, but unfortunately, మీరు wrong answer. I love you, man. Yeah, thank you very much. Wrong answer చెప్పారు కాబట్టి the scores right now, 1 point. No. Equal. అప్పటికి 2050 ఆప్షన్ కూడా ఇచ్చావు కదా. scores are equal. ఈక్వల్. 3 points, 3 points. ఈ పాయింట్ ఎవరికి రాలేదు. And here we go with the 8th question. Hands back, 3, 2, 1. Sing a song. నీ పక్కన పడ్డాది లేదు చూడు హలో. పిల్ల నాది నెక్లెస్ పాడు. మది నిలవదే సిరి సొగసులు చూసి. ఆ కుర్చీని మడత పెట్టి Right answer. 4 points to Avinash. మీకు పాడుతున్న శృతిలో పాడింది నేను శృతిలో పాడినా, శృతి రంజనితో పాడినా కూడా నీకు సుద్రంజన్ బాగా గుర్తొస్తుంది. నల్లమల్ ఫారెస్ట్. అల్లు అర్జున్ పుష్ప మూవీలోని రారా సామి ఆ సాంగ్ హుక్ స్టెప్. సామి రారా సామి బంగారు సామి మిసల సామి రోజల సామి తగ్గేదేలే. And the scores are equal, 4 and 4. Amazing. Here we go with the last and final question. ఇది ఎవరైతే ఆన్సర్ చేస్తారో they'll be getting the పట్టు సారీ హోల్సేల్ నుంచి that సారీ, okay? కాజు కత్లీ స్వీట్ లా యూస్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్. కాజు రైట్ ఆన్సర్. దానికి వాడు కాజు కట్లీ వంట అనేసరికి ఆలోచించాడు. సాంప్రదాయిని Here we go with an amazing saree from Pattu Sarees Wholesale. Wow! Thank you. నాకు వంట రాదు, నువ్వు స్వీట్లు బాగా చేస్తుంది. అరే! కాజు కట్లీ నాకు Bro, కాజు కట్లీ నేను నా జీవితంలో వండలేదు. కాజు క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది కదా. కట్లీ అను గ్యాప్ ఇచ్చావు, ఆ లోపు ప్రిపేర్ అయిపోయింది అంటాడు. సో డూ యూ థింక్ నేను ఫేవరిజం చేస్తున్నాను శ్రీముఖికి? చేయలేదు, బట్ గ్యాప్ ఇవ్వకుండా ఉండేది లేకుండే. చేయలేదు కానీ కాజు కట్లీ క్వశ్చన్ అవ్వకముందే వాట్స్ యువర్ ప్రాబ్లం బ్రో? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా లస్సీ తాగి? నా చీర ఆయనకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. లేదు, నేను గెలిచి నేను తనకి ఇద్దాం అనుకున్నా యాక్చువల్లీ. ఏదన్నా ఆమెకే కదా వచ్చేది. బట్ నా సో శివ అనేది ఆమె చేతుల మీద ఇస్తారంట. ఆమె చేతుల మీద కాదు నా. సారీ, ఆమె చేతుల మీద ఇస్తారంట మేడం. శ్రీముఖి తీసుకో. థ్యాంక్ యూ కాజు కట్లీ. Here we go with the challenge round. So challenge number 2, it's a property game round, okay? ఇది ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఎక్స్ట్రీమ్ మార్ట్ నుంచి బ్యూటిఫుల్ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ గెలుచుకోవచ్చు. విషింగ్ ఆల్ ద గుడ్ లక్. ఎక్స్ట్రీమ్ మార్ట్లో వచ్చేసి బ్రాండెడ్ వాచెస్, గాగల్స్, షూస్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. అమేజింగ్, కుకట్పల్లిలో ఉంది. సో వన్ మస్ట్ విజిట్, ఓకే? సో ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ గెలుచుకోవాలి అంటే కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీకు వచ్చేసి ఇక్కడ బాల్స్ ఉన్నాయి, ఈ కార్డ్బోర్డ్ ఉంది, మధ్యలో ఏముంది అవినాష్? బొక్కు ఉంది. ఈ బాల్స్ విత్ ఇన్ మాక్సిమం టైం ఎవరైతే తక్కువ టైంలో బాల్స్ అన్ని అవుట్ తీసుకొస్తారో, బయట పడేస్తారో ఈ హోల్ నుంచి, they'll be getting that gift hamper. Okay. Who wants to try first? శ్రీముఖి. Okay, Srimukhi, your time starts in 3, 2, 1, go. 5 seconds up. అవినాష్ ఏదైనా పాట పాడచ్చు ఈ గ్యాప్ లో? కనిపించేంత ఈజీ కాదు ఇది. వావ్, ఓకే సార్, 2 బాల్స్. చూసినప్పుడు ఎలా అనుకున్నావు గేమ్? ఈజీ అనిపించింది యాక్చువల్లీ. Last 1 ball to go. ఏ సతాయించకే. పడు. Stop. 50
56 seconds, 89 milliseconds. Not bad, amazing. Less than a minute. Well tried. Avinash, 56.8. ఏంటి 56.89 milliseconds కన్నా తక్కువ చేస్తే యుల్ బి గెటింగ్ దట్ గిఫ్ట్ హ్యాంపర్, లేదా శ్రీముఖి ఇస్ విన్నింగ్ దట్. ఓకే, గెలుస్తా అనుకుంటున్నావు లేదా? ఏమో నాకు ఈ బొక్కల బాల్ చేయడం చాలా కష్టం, బట్ ఐ విల్ ట్రై బొక్కల బాల్. ఓకే, సో బొక్కలో బాల్, యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. Look at his face. Yeah, 20 seconds. Last 3 more balls. Last 2 more. Last ball. Amazing! 28.8. And the game round winner is Avinash. Congratulations. మండుతున్నట్టుంది. So Extreme Mart వాళ్ళ నుంచి this amazing branded handbag. Hearty congratulations. థ్యాంక్ యూ సో మచ్ చేతు, థ్యాంక్స్ అ లాట్. ఎక్స్ట్రీమ్ మార్క్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వాడు ఆదివారం ఇష్టానుగా హ్యాండ్ బ్యాగ్ వేసుకోను నేను ఎలా అయినా వస్తా, ఆ ఇష్టం. చీర కట్టుకుంటే ఏమైనా కట్టుకుంటా. సో బేసికలీ ఈ బిగ్ టైమ్ పాస్ షో అనేది బిగ్సీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఇట్స్ బిగ్సీ ప్రెజెన్స్ బిగ్ టైమ్ పాస్, కో స్పాన్సర్డ్ బై ఫర్నిచర్ వరల్డ్. సో బిగ్సీ వాళ్ళు ఇస్తున్నటువంటి అమేజింగ్ స్మార్ట్ వాచెస్ మీరు ఇప్పుడు గెలుచుకోవచ్చు. వావ్, నైస్. దానికి వీఆర్ హ్యావింగ్ అ టగ్ ఆఫ్ వార్. సో టగ్ ఆఫ్ వార్ లో వచ్చేసి 3 రౌండ్స్ ఉండబోతున్నాయి. వేరే నేను ఒక కేటగిరీ ఇస్తాను, ఆ కేటగిరీకి సంబంధించి మీరొకటి ఆన్సర్ చేయాలి. గ్యాప్ ఇచ్చినా ఆ ఊ అన్నా రిపీట్ చేసినా యుల్ బి అవుట్, అదర్ పర్సన్ విల్ గెట్ 1 point. ఫోకస్. సో బేసికల్లీ ఇది ఫోకస్ గేమ్. ఎంత ఫోకస్ గా ఉంటే అంత సూపర్. ready. ఓకే, కాన్సంట్రేషన్. ఓకే, గిఫ్ట్ మీద కాన్సంట్రేషన్ కాదు, గేమ్ మీద పెట్టు. here we go with the watch. So you're winning this watch from Big C. వావ్, Big C వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణలో #1 మొబైల్ రీటైల్ షాప్. వాళ్ళ దగ్గర ఫోన్స్, టీవీసే కాకుండా ఇప్పుడు ఏసీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓ సమ్మర్ వస్తుంది కాబట్టి ఏసీ కొనుక్కోవాలి, బాగుంటుంది. అబ్సల్యూట్లీ. మీ దగ్గర ఉన్న బిగ్ సి స్టోర్ కి వెళ్ళండి, ఏసీస్ కొనుక్కోండి. ఆల్రైట్, లెట్స్ సీ హూ ఇస్ విన్నింగ్ దిస్. సో ఇందాక చెప్పినట్టు ఒక కేటగిరీ ఇస్తాను, ఆ కేటగిరీకి సంబంధించి 1. సో 3 రౌండ్స్ ఉంటాయి. బెస్ట్ ఆఫ్ 3 హూ ఇస్ గెటింగ్ దిస్ బిగ్ సి వాచ్ ఇద్దాం. Let's do it. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. I want you to win it. Okay. Why are you losing it? I don't know. I want you to win it. I want to win you ఏంటది? Avinash, I want you to win it. హలో, మీది 6 సంవత్సరాల ఫ్రెండ్షిప్, మాది 8 సంవత్సరాల ఫ్రెండ్షిప్. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 8, 9, 10. Almost 10 years. Mandu కూడా 10 years almost. almost. కానీ క్లోజ్ అయింది బికాస్ ఆఫ్ శ్రీముఖి. సో ద ఫస్ట్ కేటగిరీ ఈస్ బిగ్ సి ప్రెజెన్స్ కాబట్టి సి లెటర్ తో వచ్చేటువంటి మూవీ నేమ్స్. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చంద్రుల్లో ఉండే కుందేలు, చిత్రం. చందమామ, సిలక. సిలక ఇస్ ఎస్. ఉంది. సిలక ఇస్ ఎస్. చిలక, చిలక. అదే చిలక. అవుట్. 1 point to శ్రీముఖి. సిలక, SILAKA, సిలక. అన్నది యాక్చువల్లీ. కానీ నువ్వు సిలక అన్నావు కదా, అన్న సిలక ఎక్కడ ఉంది సినిమా? అదే సినిమానే లేదు. ఉంది, సిలక ఉంది. నువ్వు క్రియేట్ చేసినావు కదా ఇప్పటికిప్పుడు. యూట్యూబ్ బై ద వే, చంద్రుల్లో ఉండే కుందేలు సినిమా ఉందా? ఉంది. మన బొమ్మరిల్లు హీరో ఎవరు? లేదు, చంద్రుడిలో కింద సినిమా లేదు. ఏ, అది చిక్కుల్లో చంద్రుడు. ఇద్దరికి రాలేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదాం, ఫస్ట్ నుంచి ఆడదాం. రెడీ, ఫస్ట్ ఫస్ట్ నుంచి ఆడదాం. ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఫస్ట్ రౌండ్ కాబట్టి చుమ్మా. ఓకే, వార్మ్ అప్ లాగా. ఓకే, రెడీ. ఇప్పుడు బిగ్ సి ప్రెజెన్స్ బిగ్ టైం పాస్ లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మూవీ నేమ్స్. స్టార్ట్స్ విత్ సి. చందమామ, చిత్రం. చంటి, చిరుగాలి. చిరునవ్వు, చిరునవ్వుతో. చుక్కల చంద్రుడు, చందమామ. సారీ, చందమామ ఆల్రెడీ చెప్పేసింది. సో ద పాయింట్ గోస్ టు శ్రీముఖి. ఎంత నీ ముందు చందమామ ఉంటే అలానే చెప్పాలా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎంత నీ ముందు అమావాస్య చందమామ ఉంటే చందమామ చెప్పాలా? నెక్స్ట్ కేటగిరీ. Yes. నీకు, నాకు, అవినాష్ కి బాగా ఇష్టమైనది ఏంటి? ఫుడ్. ఎస్. సో ఫుడ్ ని బేస్ చేసుకొని ఫుడ్ ఐటమ్స్. ఓకే, చాలా సెకలు ఉన్నారు నీలో. ఓకే, ఫుడ్ ఏంటి, ఏం చెప్పాలి? స్వీట్స్. ఓకే, ఓకేనా? Sweets, యా. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. పాయసం. కాజు కట్లీ, జిలేబీ. గులాబ్ జామున్, జాంగ్రీ. రసగుల్లా,
లడ్డు, డబుల్ కా మీఠా, పప్పు పప్పు, పప్ప ఏం పప్పు? ఎర్రిపప్పు, ఎర్రిపప్పు, పచ్చిపప్పు, వీటిలో పప్పు ఏంటి? పప్పు నా చెప్పపోయాడు అనుకుంటా. పప్పు. ఇంకే 2 ఆమెకే వచ్చింది. That means 2 points to శ్రీముఖి. బట్ ఊరికే అట్లా థర్డ్ రౌండ్ కూడా ఆడదాం, ఓకేనా? కావాలనే నేను చెప్పాను, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. 2009 నుంచి ఇదే డైలాగ్ ఓడిపోయిన వాళ్ళందరూ మార్చు. తనకు గెలవాలి కంటిన్యూస్. నేనే వార్మప్ నేను గెలిచాను అండ్ ఒక శారీ ఒకటి గెలిచింది, 2 గిఫ్ట్స్ నేను గెలిచాను కాబట్టి తను నా ఫ్రెండ్ లోగా ఫీల్ అవుతుందని చెప్పేసి. అవసరం లేదంతా. సో ఎనీవేస్ థర్డ్ రౌండ్ సరదాగా థర్డ్ రౌండ్. బట్ బిగ్ సి నుంచి దిస్ వాచ్, అమేజింగ్ వాచ్. ఓకే పప్పు, ఇప్పుడు వచ్చేసి కేటగిరీ వచ్చేసి వీఆర్ ఫ్రమ్ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీలో ఎన్నో ఇయర్స్గా మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు, యాంకర్లు, సింగర్లు, ఆర్జీలు అందరి పేర్లు చెప్పాలి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చేతు, శ్రీముఖి, అవినాష్, చంద్రబాబు నాయుడు, ఇండస్ట్రీలో అని చెప్పాక నువ్వు పొలిటికల్ ఇండస్ట్రీలో ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారండి? నేను అన్ని ఎవ్రీథింగ్ అంటే పాలిటిక్స్ లో ఉంటాను యాక్చువల్లీ. పాలిటిక్స్ అని చెప్పలేదు, ఇండస్ట్రీలో ఆర్జేసి, సింగర్స్, నేను అన్ని ఎవ్రీథింగ్ అంటే నీ పాలిటిక్స్ లో సరదాగా నేను ఇది నా కాలర్ ఎగ్రెస్ నా చీర ఎగ్రెస్ మరి తీసుకున్నాను. కాదు కాదు ఈయన స్వీట్లు అడిగితే పప్పు అంటున్నాడు, ఇండస్ట్రీలో మోస్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పారో తెలియదు. ఆర్ యు ఓకే? 90 వేసినట్టున్నాడు. నేను గెలిపించాను. అబ్బచ్చా, ఇంకొకసారి ఆడదామా? Yeah. Come on, go for it. But before that, I really want to give this to Srimukhi. గేమ్ అవసరం Ari, congratulations, big scene నుంచి amazing watch. ఓకే రెడీ, ఇదే గేమ్ మళ్ళీ ఒకసారి అవ్వబోతుంది. ఓకే, సరదాగా ఎందుకు అందుకే ఇంకో గిఫ్ట్ తీసుకొచ్చా. ఎక్స్ట్రీమ్ మార్ట్ నుంచి అమేజింగ్ బ్రాండెడ్ గాగల్స్. Oh wow. మళ్ళీ ఒకసారి సేమ్ కేటగిరీ, ఇండస్ట్రీ నుంచి వచ్చినాం, మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇండస్ట్రియల్ బిజినెస్ మ్యాన్స్. no only industry, no politicians. Only industry, Telugu film industry. And your time starts in 3, 2, 1. Go. చేతు, అవినాష్, సమంత, ప్రదీప్ మాచిరాజు, కాజల్, సుమా కనకాల, శ్రీశాంతి, CV చేసేద్దియా, బయటకు గట్టిగా గట్టి చెప్పవచ్చు. శ్రీశాంతి గారు, అనసూయ, చిరంజీవి గారు, రష్మి, బన్నీ, నయనతార, మాది, సీను, గెడప్ సీను, రామప్రసాద్, కార్తిక్, కార్తిక్, వర్షిని, నాగబాబు, వరుణ్ తేజ్, రోజా గారు. ఎందుకంత అవినాష్ గేమ్ ఆడుతున్నా ఇదే అదే ఫన్ అవినాష్ ఫన్ కాడు. రోజా గారు, అది నన్ను చూస్తే డైవర్ట్ చేస్తున్నారు అందుకే. డైవర్ట్ చేయను. సావిత్రి గారు, హారిక నారాయణ, కాజల్, సాహితీ చాగంటి, ధనంజయ్, శ్రీకృష్ణ, అరుణ్, సమీరా భరద్వాజ్, కృష్ణవంశీ గారు, ఆర్జీవి గారు, దిల్ రాజు గారు, రవలి, ఆర్జే రవలి, బివిఎస్ రవి గారు, పర్ణికా సింగర్, కోట రామకృష్ణ గారు, కోనా వెంకట్ గారు. చెప్పేసా కిక్కురా. నేను వినలేదు, నేను చెప్పేసా కోట వెంకట్ చెప్పేసా. ఆయన నోట్లో కొనుక్కున్నాడు. అదో, బట్ కోన వెంకట అని చెప్పేసిండు. ఐఎమ్ సో సారీ అండ్ కంగ్రాచులేషన్స్ ఎక్స్ట్రీమ్ మార్ట్ నుంచి దిస్ గిఫ్ట్ హ్యాంపర్ గోస్ టు అవినాష్ అగైన్. ఎందుకు నిలిస్తే డైవర్ట్ చేసి అందుకే ఇట్లా అమ్మా. థ్యాంక్ యూ. బట్ సీరియస్లీ ఫ్రాంక్లీ ఐ డిడ్ంట్ ఎంజాయ్ దిస్ గేమ్ విత్. మళ్ళీ అర్థం కావాలి, గిఫ్ట్ తెలిసినాక మళ్ళీ అర్థం సేమ్ గేమ్. నేను నీకు ఏ కలర్ చెప్పినా ఏ కలర్ వచ్చినావు? కలర్ లో కూడా అనుకున్నారు మీరు. స్క్రిప్టెడ్ షో గైస్. నాకు ఇది ఆల్రెడీ ఉంది కదా చేతు, ఇది నాదే అనుకోంపేసి. చేతు నీకు మెరూన్ పెట్టుకో అవినాష్. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. సరే అయితే శ్రీముఖికి ఇచ్చేసేది. నాకు ఇది కావాలి, అది కూడా కావాలి. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అవినాష్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్కి వెళ్ళబోతున్నాము. వెరీన్ మీరు మా మ్యాడ్ హౌస్ నుంచి మ్యాడ్ గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోబోతున్నారు. సో ఈ గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోవడం కోసం హౌ వెల్ డూ యూ నో ఈచ్ అదర్? హౌ వెల్ డూ యూ నో అబౌట్ అవినాష్? హౌ వెల్ డూ యూ నో అబౌట్ శ్రీముఖి? ఫస్ట్ వాడు నా అద్దాలు తీసి మాట్లాడమని, నువ్వు చీర ఇచ్చావు కదా, చీర కట్టుకుని తీయమను.
నా ఇష్టం అబ్బాయి. అంటే ఇప్పుడు అవినాష్ అన్ని గిఫ్ట్లు పెట్టుకుంటే హ్యాండ్ బ్యాగ్ కూడా వేసుకుంటాడా? There is a secret that I can reveal in your show. ప్లీజ్ No, no, no. No. శ్రీముఖి, అది నా personal. శ్రీముఖి ప్లీజ్ నేను అడుగుతున్నా. శ్రీముఖి. వాడికి కలద్దాలు ఎందుకు ఇష్టం శ్రీముఖి. తెలుసా? నాకు dust allergy ఉంది. కలద్దాలు ఎందుకు తెలుసా? ఇష్టం తెలుసా? ఎందుకు? తెలుసా? ఎందుకు? తెలుసాడు కదా ఇంకేంటి డస్ట్ allergy ఉంది నాకు. శ్రీముఖి. చెప్పు. అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ చూడొచ్చు, కళ్ళు కనిపించవు కాబట్టి లుక్ ఎక్కడ I swear చిచ్చి. అందుకే ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రతి శ్రావణ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ లో అదే మీకు శ్రావణ పరివారం. ఆదివారం కవర్ చేయమాక, ఓకే? డైవర్ట్ చేయమాక. ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో ప్రతి ఎపిసోడ్ లో ఎపిసోడ్ లో అవినాష్ గాగల్స్ వేసుకున్నాడంటే ఏదో ఒక అమ్మాయిని వెనక నుంచో ముందు నుంచో ఎక్కడో చూస్తున్నాడు అని అర్థం. చాలా సెకలు ఉన్నారని తెలుసు, కక్కుర్తం తెలుసు, మరి ఇంత కక్కుర్తం తెలియదు అవినాష్. ఎప్పుడు అనిపించలేదు నీకు యాక్తూ అని చెప్పేసి? చాలా సార్లు మూతి మీద అంటాను. తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 తప్పు తుడుచుకుంటా, అదే నేను పోతా అనుకుంటే డైలాగ్ మార్చిన కెరియర్ స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు అయింది అదే డైలాగ్. కానీ అవినాష్ ఎక్స్ట్రీమ్ మార్ట్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్ నువ్వు గెలుచుకున్నది కూడా ఏదో భయంతో ఓడిపోతున్నాను అన్నట్టు ఏదో కొనుక్కొని గెలుచుకున్నావు. Anyways, let's move on to next round. How well do you know each other? Big C presents Big Time Pass with RJ Chetu. We are mad because our production house is mad. We all are mad people. అందుకే we are mad అని చెప్పేసి ఈ గిఫ్ట్ హ్యాంపర్ లో అమేజింగ్ గిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. హౌ వెల్ డూ యూ నో ఈచ్ అదర్. శ్రీముఖికి అవినాష్ గురించి ఎంత తెలుసు, అవినాష్కి శ్రీముఖి గురించి ఎంత తెలుసో ఇప్పుడు మేము తెలుసుకోబోతున్నాము. శ్రీముఖి ఎవరు గెలుచుకుంటారు అనుకుంటున్నా ఈ గిఫ్ట్ హ్యాంపర్? ఆఫ్ కోర్స్ నేనే. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. అవినాష్, వీఆర్ స్టార్టింగ్ విత్ యూ. హౌ వెల్ డూ యూ నో అబౌట్ శ్రీముఖి? ఓకే, శ్రీముఖి ఒక అబ్బాయిలో చూసేటువంటి 3 విషయాలు ఏంటి? ఆ అబ్బాయి శ్రీముఖికి నచ్చాలంటే ఆ అబ్బాయిలో చూసే 3 విషయాలు. క్యారెక్టర్, బిహేవియర్. అంటే క్యారెక్టర్కి బిహేవియర్కి డిఫరెన్స్ ఏమనుకుంటున్నాడు? అదే రెండో నువ్వు చెప్పాలి మరి, రెండో ఒకటి అన్నప్పుడు ఇంకోటి చెప్తాను నేను అప్పుడు. మరి చెప్పు. నేను ఒక అబ్బాయిలో వెతికేది or చూసేది ఏంటి? నేను ఇంప్రెస్ అయ్యేది దేనికి? ఓకే, బిహేవియర్. ఓకే, మనసు. ఓకే, లైక్ ఫిజిక్. అంటే మేడం మీరు ఫిజిక్స్ చూస్తారా మేడం? అదే కదా ఫిజిక్స్ చూసి ఇష్టపడ్డారు మేడం. 3 కూడా రాంగ్ ఆన్సర్. ఐమ్ సో సారీ. శ్రీముఖి ఒక అబ్బాయిలో చూసేది లవ్, అండర్స్టాండింగ్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అర్థం చేసుకోవడం నచ్చుద్ది శ్రీముఖికి. శ్రీముఖికి లవ్ అంటే చాలా ఇష్టం. షోయింగ్ దట్ లవ్ త్రూ ఫుడ్ కానివ్వు, గిఫ్ట్స్ కానివ్వు, స్పెండింగ్ టైం కానివ్వు, అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. నీలో బాగా నచ్చేదే అది. అదే కదా నేను ఇంప్రెస్ అంటే ఒక అబ్బాయిలో అంటే నాలో నువ్వు అబ్బాయి కాదా? కాదబ్బా, మీకు అసలు ఇప్పుడు పెళ్లి చేసుకునేవాడిని చూస్తే ఒకటి ఉంటుంది, పెళ్లి చేసుకునేవాడిని సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూస్తారు ఎవరన్నా? ఆఫ్ కోర్స్ చూస్తారు. ఇప్పుడు తన ఇండస్ట్రీలో ఉంది కాబట్టి నా మొగుడు ఏడుపోటు సచ్చినోడైతే ఎవడు చేస్తాడు? ఏడుపు కొట్టు సచ్చినోడిని పెళ్లి చేసుకోవాలంటున్నటువంటి శ్రీముఖి. అవినాష్ నచ్చేది ఏంటి, చేతులు నచ్చేది ఏంటి అని చెప్తాను నేను. ఇంకోటి ఏం చూస్తున్నా, It's gone. So sorry. Okay. Here we go with the second question. Does Srimuki likes acting or anchoring? Acting nachudda Srimuki ki, anchoring nachudda. Anchoring. Right answer. What makes her angry the most? Srimuki ki baga kopam teppichedi enti? లేట్. Right answer. Amazing. Okay. శ్రీముఖి సీక్రెట్ సెలబ్రిటీ క్రష్ ఎవరు? సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు కానీ సీక్రెట్ సెలబ్రిటీ క్రష్ ఆయన్ని చూడగానే. నీకన్నా తెలుసు కావచ్చు ఆయనకి. అంటే రణ్వీర్ సింగ్. నో, సీక్రెట్ అనేది ఓపెన్ అది సీక్రెట్. తను ఒకసారి దుబాయ్ వెళ్ళినప్పుడు ఆయనతో పృథ్వీరాజ్. రైట్ ఆన్సర్. Why do you have to give him hints? దట్స్ ఓకే. ఆర్ అవినాష్, బికాస్ వీ న్యూ దట్, మాకు తెలుసు కాబట్టి. రెడీ. శ్రీముఖికి పృథ్వీరాజ్ అంటే ఎవరో చెప్పు. మలయాళం యాక్టర్. మలయాళం యాక్టర్. అవును, మన సలార్లో ఉన్నారు. శ్రీముఖికి హ్యాంగ్ అవుట్ చేయడానికి ఫేవరెట్ ప్లేస్ ఏంటి? శ్రీముఖి హౌస్ బాల్కనీ. రైట్ ఆన్సర్. శ్రీముఖి మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా? నైట్ పర్సన్. Right answer. Amazing. He knows you better, Srimuki. So out of 6, you got 5 points. But Srimuki, this is a tough challenge for you. How well do you know Avinash? Here we go. What is Avinash's favorite time pass? Favorite time pass? He likes playing cards and all. Movies చూస్తాడు. Right answer. హలో, ఏంటి? ఫ్రెండ్స్తో చిట్చాడని చెప్పా కదా నేను. దాని తర్వాత స్లాష్ మూవీస్ అని కూడా చెప్పా కదా. ఇట్స్ దేర్ మూవీస్ చూద్దాం. 1 point. Nice. And next, అవినాష్కి ఎవరిని బాగా ఇరిటేట్ చేయడం అంటే ఇష్టం? ఇరిటేట్ చేయడమా? నన్నే. రైట్ ఆన్సర్. అవినాష్కి బాగా చిరాకు తెప్పించేది ఏంటి? బాగా చిరాకు తెప్పించేదా? వాడికి బ్యాడ్ ఆర్డర్ అయినా లేకపోతే ఏమంటారు, చాలా ఉన్నాయి అంటే అది చెప్ప ఆర్మ్ పిట్స్ నచ్చవు వాడికి.
అంటే క్లీన్లీనెస్ హైజీన్ అదంతా లేకపోతే ఆయనకి నచ్చదు. That's what he said. Bad smell, hygiene అని చెప్పేసి. Amazing. 3 out of 3. Okay, here we go with the fourth question. Avinash favorite comedian. ఫేవరెట్ కమీడియన్ ఇది అంటే హీ హాస్ మల్టిపుల్ పీపుల్ బట్ మేము ఎప్పుడు మాట్లాడలేదు. బ్రహ్మానందం గారు. Right answer. Fifth question. Avinash favorite food. ఫేవరెట్ ఫుడ్ బగారా రైస్, చికెన్ కర్రీ. బగారా రైస్, మటన్. చికెన్ కర్రీ, మటన్. Of course, Bagar rice is there. Yeah. Congratulations, 5 points. And last and final question. So, his dream job. డ్రీమ్ జాబ్. I mean, he wants to dream. He always dreamt about it. He always want to do that. Acting only. He wants to be an extraordinary actor. Amazing! That means this mad gift hamper goes to Srimukhi. Well done, amazing. అంటే రాంగ్ చెప్పేయచ్చు, ఇది నాకు గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. అవునా? అలా అడగద్దు బ్రో. అసలు చైతు అంటేనే గిఫ్ట్స్ ఇస్తాడు, గిఫ్ట్స్ అంటేనే చైతు, కాబట్టి నీకు కూడా మా మ్యాట్ తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. నో సారీ, వీఆర్ మ్యాడ్. లక్షకి మించి కాస్ట్లీ గిఫ్ట్ ఇది. gift-ఆ? ఎస్. Avinash will share. నో శ్రీముఖి, వి విల్ అరేంజ్ వన్ మోర్. బయట రెండు ఉన్నాయి. కాదు ఒక్క నిమిషం. ఆన్ దిస్ నోట్ ఐ వాంట్ టు సే, ఇంట్రొడక్షన్ అప్పుడు వీడియో చిల్లరగా బిహేవ్ చేయకండి అని అన్నది ఎవర్రా? ఇది అసలైన క్యారెక్టర్. బట్ యా, నోన్ ఈచ్ అదర్ అంటే మీ ఇద్దరు గురించి బాగా తెలుసు. ఇప్పుడు టెస్ట్ ఏంటంటే నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా, మీ ఇద్దరికి నా గురించి ఎంత తెలుసు. కానీ మీ ఇద్దరు గురించి బాగా తెలుసు, నా గురించి మీ ఇద్దరికి ఎంత బాగా తెలుసు. ఒకే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. Yeah. ఓకే, రెడీయా? నేను చెప్పాను ఆన్సర్ ఆల్రెడీ. చెప్పు. సూపర్. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్, చైతు ఊత పదం ఏంటి? వాడి క్వశ్చన్ కూడా నాకు అర్థమైపోయింది. ఇంతకన్నా బాగా ఎవరన్నా తెలుస్తుందా చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్. అయిపోయింది అంతేనా? బిగ్ టైం పాస్ అంటూ మస్తు టైం పాస్ అయింది నా ఫస్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. శ్రీముఖి అండ్ అవినాష్, యూ గైస్ ఆర్ ద బెస్ట్. ఎంటర్టైన్మెంట్ విషయంలో కానివ్వండి, హోస్టింగ్ విషయంలో కానివ్వండి, అండ్ దెన్ ఫ్రెండ్స్కి వాల్యూ ఇచ్చే విషయంలో కానివ్వండి. బీ ద సేమ్. ఇంకా అమేజింగ్ హైట్స్కి వెళ్ళాలి, సూపర్ సక్సెస్ని చూడాలని చెప్పేసి నేను అలాగే మా మ్యాట్ పీపుల్ అందరూ కోరుకుంటున్నాము. సో ఐ హోప్ నాతో టైం పాస్ అయింది అనుకుంటున్నాను. సో వాట్ యు వాంట్ టు సే? అంటే నా లైఫ్ లో దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ హూ ఐ వుడ్ లవ్ టు స్పెండ్ టైమ్ విత్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్. అంటే ఈ మనిషితో నాకు అసలు బోరే కొట్టదు అని అనే వ్యక్తుల్లో చైతు ఇస్ ఆల్వేస్ దేర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గిఫ్ట్స్ అండ్ థ్యాంక్ యూ. మ్యాడ్ మీడియా ద్వారా వస్తున్న నీ షో సూపర్ హిట్ అవ్వాలి, బికాస్ యూ ఆల్వేస్ కమ్ అప్ విత్ అమేజింగ్ ఛాలెంజెస్, ఇన్నోవేటివ్, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ థింగ్స్. కాబట్టి ఇది అద్రిపోవాలి, మేము హ్యాపీ అవ్వాలి, నువ్వు హ్యాపీ అవ్వాలి, వ్యూవర్స్ కూడా హ్యాపీ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అవినాష్. మరెన్నో చేయాలి, మరెన్నో గిఫ్ట్స్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు నీ స్పాంటేనిటీ అంటే చాలా ఇష్టం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, మేము ఇది చూస్తే ఏమీ బోర్డు మీద ఏమీ పెట్టలేదు, అంటే మా టైటిల్ పెట్టలేదు, స్పాన్సర్స్ పెట్టలేదు, బికాస్ యూ గైస్ ఆర్ ద అమేజింగ్ స్టార్స్. కాబట్టి వీ వాంట్ యూ టు రైట్ సంథింగ్ అబౌట్ ద షో అండ్ వీ వాంట్ టు లిసన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ హోప్ టైం పాస్ అయింది అనుకుంటున్నాను, మీకు కూడా బిగ్ టైం పాస్ అయింది కదా. నెక్స్ట్ ఇంకొక క్రేజీ సెలబ్స్ మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్, శ్రీముఖి, అవినాష్ along with Chetu saying we love you.